పూరి జగన్నాథ్ గారు ఈ మధ్యన తన సోషల్ మీడియాలో, తన యూట్యూబ్లో కొన్ని ఆడియో వీడియోస్ రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఆయన మాట్లాడుతున్న ఆడియోస్ ఏవైతే ఉన్నాయో వీడియో రూపంలో వాటిని జనాలపైన రుద్దుతున్నారనమాట. సో అది ఆయనకు సంబంధించిన వ్యక్తిగతం, బట్ జనాలపైన ఆయన వేస్తున్నారు. జనాలతోనే ఇంటరాక్ట్ అవ్వడం కోసము నేను ఇవన్నీ చేస్తున్నాను అనేసి ఆయన మాట్లాడుకోవడం జరుగుతుంది. అక్కడ దాకా బాగానే ఉంది, ఓకే. ఒక డైరెక్టర్ ఇట్లా మాట్లాడుతున్నాడు, సో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మనసులో ఏముంది, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఒక కుతూహలం ఉంటుంది. సో అందులో భాగంగా దాన్ని వినేవాళ్ళు, ఆస్వాదించే వాళ్ళు, లేకపోతే దాన్ని వద్దు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే పూరి జగన్నాథ్ గారు దేవుళ్లను కించపరిచేటట్టు సో కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు అనమాట. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నాయి. సో దేవుళ్లను కించపరిచేటట్టు శ్రీరాముల వారిని, వెంకటేశ్వర స్వామిని, సో ఇలాంటి దేవుళ్ళని అండ్ శివయ్యని సో కించపరిచేటట్టు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడిండు. అది ఆయన అంటే నా నైజం నాది, నేను ఏదైనా మాట్లాడతాను అంటే అలా ఉండదు పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే దేవుళ్ళ విషయంలో అయినా ఎవరి విషయంలో అయినా మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది అన్నమాట. సోషల్ మీడియాలోకి వచ్చేసి మా అమ్మ అది, మా నాన్న ఇది అనేసి ఇట్లా మనం మాట్లాడుకోం కదా, అలానే దేవుళ్ళ గురించి కూడా మనము మాట్లాడుకోకూడదు అన్నమాట. సో ఈయన మాట్లాడిన దాంట్లో ఆయన ఎందుకు చేసిండ్రు అంటే ఆడవాళ్ళ గురించి అండ్ దేవుళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అందులో దేవుళ్ళని మధ్యలో ఈయన లాగడం జరిగిందనమాట. ప్రతి మగాడిలోని లోపాలు ఉంటాయి, భార్యలు భరించాల్సిందే అనేసి ఈయన తీసుకున్న ఏదైతే థీమ్ ఉందో సో ఇలాంటి పాయింట్ పైన ఆయన మాట్లాడడం తీసుకున్నాడు అనమాట. భర్తలను తప్పుబట్టే ముందు మీ తండ్రి అన్న తమ్ముడిని ఎలా క్షమించారో అలానే భర్తల్ని కూడా క్షమించండి, పెద్ద మనసు చేసుకోండి అనేసి ఈయన మాట్లాడడం జరిగింది. సరే అక్కడ దాకా ఓకే. ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు ఉంటాయి. సో వాళ్ళు హీరోయిన్ల కోసం గొడవ పడతారా, లేకపోతే సొంత పిల్లల్ని రోడ్డు మీద వదిలేసుకుంటారా, సొంత పిల్లల్ని రోడ్డు మీద విడిచిపెట్టేసి వేరే హీరోయిన్లతో తిరుగుతూ వెళ్తారా, అది వాళ్ళ ఇష్టం. సో అక్కడ దాకా మనము ఎలాంటి పర్సనల్స్ మనం పోవద్దు. కాకపోతే మన పూర్వజులు ఎవరైతే ఉంటారు కదా దేవుళ్ళు, సో వాళ్ళని మనం లాగడం మంచి పద్ధతి కాదు అనేసి నేను ఇక్కడ చెప్తున్నా. నేనే కాదు, సోషల్ మీడియాలో చాలామంది ఇంకా బూతులు యూజ్ చేసి మాట్లాడుతున్నారు. నాకు ఇష్టం ఉంది అంటే నాకు పూరి జగన్నాథ్ గారి సినిమాలు, ప్రతి ఒక్క సినిమా పాటలు నేను ఎప్పటికీ వింటానే ఉంటాను. అండ్ నేను మళ్ళీ రీ-ఎనర్జీ తెచ్చుకోవడం కోసము ఆయనకు సంబంధించిన సినిమాలు నేను చూస్తూనే ఉంటాను. సో శ్రీరాముడు వల్ల సీతాదేవికి ఎంత కష్టం పడింది, దేవుణ్ణి పెళ్లి చేసుకున్న ఇబ్బందులు తప్పవు అనేసి ఈయన మాట్లాడడం జరిగిందనమాట. అది ఎవరి గురించి మాట్లాడాడంటే శ్రీరాముల వారి వల్ల అంట సీతమ్మ తల్లి బాధపడింది. అసలు రామాయణము, మహాభారతము, ఇతిహాసాలు ఇవన్నీ సరిగ్గా తెలిసి ఉన్న వాళ్ళు ఇవన్నీ మాట్లాడరు. సీతమ్మ తల్లి బాధపడింది, ఎందుకు బాధపడింది, దానివల్ల ప్రపంచానికి ఒరిగిందేమి అన్నది తెలుసుకుంటే ఇవన్నీ క్వశ్చన్స్ రావన్నమాట. అంటే మీ ఇంట్లో ఉన్న పంచాయతీని బయట పెట్టేసి దేవుళ్ళతో కంపేర్ చేసుకోవడం అన్నది కాస్త ఆపుకోండి అనేసి చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా దేవుడు వెళ్ళిపోతాడు. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా అంటే ఈ పెళ్ళైన వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి కదా, సో గొడవలు అయినప్పుడు అలిగి ఎలా అయితే భర్త బయటికి వెళ్ళిపోతాడో అలా వెంకటేశ్వర స్వామి అలిగి బయటికి వెళ్ళిపోతాడు అనేసి. అంటే ఇటు శ్రీదేవిని భూదేవిని ఇద్దరిని ఒప్పించలేక బయటికి వెళ్ళిపోయాడు, ఇంటి నుంచే వెళ్ళిపోయాడు అన్నట్టు, ఇంట్లో కూడా ఉండడు, సమయం కేటాయించాడు అని ఈయన మాట్లాడడం జరిగింది. ఎక్కడో ఎవరో ముండా, ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడో ఎవరో ముండా తన భర్తను కోల్పోతే అక్కడ దేవుడు వెళ్ళిపోతాడంట, వాలిపోతాడు అనేసి ఈయన మాట్లాడడం జరిగిందనమాట. ముండా అంటే ఇప్పుడు మనము శివయ్య తన భక్తుల కోసం వచ్చింది, లేకపోతే ఈ యముడికి సతీ సావిత్రి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, సో వీటి గురించి అనుకోవచ్చా? అసలు ఎందుకు దేవుళ్ళ టాపిక్స్ని మీకు సంబంధించిన పంచాయతీల్లోకి తీసుకొస్తున్నారు? సో మీకు ఏదైనా మాట్లాడాలనిపిస్తే, ఏదైనా మంచిగా మాట్లాడాలనిపిస్తే మంచిగా మాట్లాడు. ఇంతకుముందు కూడా హిందూ ధర్మం అన్నది ఇలాంటిది అలాంటిది అనేసి ఇంకేదో మతాన్ని హైజాక్ చేసేసి దాన్ని హైప్ ఇచ్చేసి ఇలాంటివన్నీ మాట్లాడడం జరిగిందన్నమాట. అండ్ మీకు సంబంధించిన కొన్ని సినిమాకు సంబంధించిన మనం సన్నివేశం తీసుకుందాము. అందులో ఒక రాయిని, అంటే రవితేజ గారు హీరోయిన్కి సంబంధించిన ఇంటి పైన రాయిని విసురుతాడు అనమాట. అది కరెక్ట్గా వెళ్ళి ఓం సింబల్ ఏదైతే ఉంటుందో దానికే తగులుతుంది. ఇది హిందువుల మనోభావాలతోనే ఆడుకోవడం కాదా? అక్కడెక్కడో రోడ్డు పై నుంచి ఒక హీరో, ఒక మనిషి ఇంట్లో, అంటే ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఇంటి పైన రాళ్ళు రువ్వడము, ఆ తర్వాత ఆ రాయి కరెక్ట్గా వెళ్ళి ఓం అనేసే ఒక సింబల్ ఏదైతే ప్రతి ఇంట్లో ఏవైతే పెట్టుకుంటారో బొమ్మలు, అలాంటి వాటికి తగలడము, అది కింద పడిపోవడము. ఎలాంటి మెసేజ్ని మీరు ఇచ్చారు ఇడియట్ సినిమాలో? మీకు సంబంధించిన బ్యానర్ పైన పూరి జగన్నాథుని ఫోటోతో వస్తారనమాట, వైష్ణవ్ ఫిల్మ్స్ అని. బట్ మీరేం చేస్తున్నారు? ఎలాంటి మెసేజ్లను మీరు ఇస్తున్నారు? అండ్ ఆ తర్వాత దేశముద్రు సినిమా వచ్చింది. ఆ సినిమాలో హిందూ స్వామీజీల్ని చాలా తక్కువ చేసినట్టు అలీ గారిని ఒక పాత్రలో పెట్టించి, సో ఆయన ఏదో స్వామీజీ లాగా గెటప్ వేయించి, ఆ తర్వాత ఆయన చేతిలో ఉన్న కర్రతో ఎలాంటి మెసేజ్ ఇచ్చారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఇదే కనుక వేరే మతాల జోలికి వెళ్ళి ఇలాంటివన్నీ చేసి ఉంటే
సో మీ పైన ఇంకొక ప్రయోగం జరిగేది, అది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అండ్ ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు అనేసి ఒక సినిమా వచ్చింది. అందులో అయితే హిందూ దేవుళ్ళందరినీ చాలా తప్పుగా చూపెట్టడం జరిగిందనమాట. బ్రహ్మానందం, ఆలీ ఇలాంటి వాళ్ళని పెట్టి, కోవై సర్లను పెట్టి అపహాస్యం పాలు చేయడం అన్నది ఎక్కువ కనిపించింది ఆ సినిమా. తర్వాత మీకు ఎలాంటి హిట్స్ పడలేదు, పాపం తగిలింది అనేసి సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ కాస్త ఆపుకోండి పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే మీకు కాంట్రవర్సీ క్రియేట్ చేసి జనాల మధ్యన ఉండాలి, మీ గురువు గారు రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇలానే మాట్లాడినరు, నేను కూడా ఇట్లనే మాట్లాడతా అనేసి అనుకుంటే, ఇంతకుముందు కెమెరామెన్ గంగాధర్ రాంబాబు అనే సినిమాలో ఏదైతే సన్నివేశాలని కొన్ని తెలంగాణకు సంబంధించిన సన్నివేశాల్లాగా పెట్టి కేసీఆర్ గారిని, విజయశాంతి గారిని, కేటీఆర్ గారిని ఇలా జోడించి మీరు ఏదైతే అప్పట్లో సినిమాని ప్రొజెక్ట్ చేసి తీసుకొచ్చిండ్రో, ఆ తర్వాత ఎలాంటి ప్రతిఫలం అనుభవించిండ్రో, ఎలాంటి అటాక్స్ అయితే జరిగాయో అలాంటి అటాక్స్ మీ మీద మళ్ళీ జరగాలి అనేసి నేను కోరుకోవట్లా. బట్ మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో దానివల్ల అలాంటి వాటికి మీరు ఊతమిస్తున్నట్టు. ఇలాంటివి కాస్త పక్కన పెట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సో మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాస్త తీర్చిదిద్దండి. అంటే రామ్ గోపాల్ వర్మని చూసి మీరు ఏదైతే నేర్చుకున్నారో మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోకుండా, సో దేవుణ్ణి నమ్మడము నమ్మకపోవడము అన్నది రెండూ హిందూయిజంలోనే ఉన్నాయి. కానీ దేవుణ్ణి నమ్మని వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు దేవుళ్లను అపహాస్య పాలు మాత్రం చేయకండి అనేసి అయితే ఇక్కడ సోషల్ మీడియాతో పాటు జర్నలిస్ట్ సిద్ధు కూడా మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఇలాంటివో మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ మీ ఇంటి దాకా ఇంకెవరో వస్తారు. ఇవన్నీ మళ్ళీ మాకు బ్రేకింగ్ న్యూస్లు. కెమెరామెన్ గంగాధర్ రాంబాబు టైంలో మీ ఇంటి పైన, మీ ఆఫీస్ పైన అటాక్ జరిగినప్పుడు నేనే వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ మేమే వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేదాకా అయితే తీసుకురాకండి. సో పూరి జగన్నాథ్ గారు, మీరు చాలా మంచి డైరెక్టర్, చాలా బాగా మాట్లాడతారు. సో ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు మాట్లాడాలి. కాకపోతే మెసేజ్ ఓరియంటెడ్ మాటలు మాత్రమే మాట్లాడండి. ఇలా కేవలం హిందూ దేవుళ్ళనే టార్గెట్ చేస్తూ ముండలు అనేసి, లేకపోతే శ్రీరాముల వారిని, శివయ్యని, వెంకటేశ్వర స్వామిని ఇలాంటి హిందూ దేవులని తీసుకొచ్చి మీరు మాత్రం ఇలాంటివన్నీ ఏవైతే హైప్ కోసము ఇలాంటి పిచ్చి చేష్టలు మాత్రం చేయకండి అనేసి చెప్పుకొస్తున్నా. మీ సినిమాలంటే మాకు ఇప్పటికీ గౌరవం ఉంది. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైల్ స్టోన్ ఏదైతే ఉంది అంటే అది పూరి జగన్నాథ్ గారి సినిమాలు అనేసి నేను వేరే స్టేట్స్లో చదువుకున్నప్పుడు కూడా నేను అక్కడ వాళ్ళకి చెప్పేవాడిని, చూపెట్టేవాడిని మీ సినిమాల్ని. సో అలాంటి సినిమాలు మళ్ళీ మీకు రావాలి. అండ్ ఇలా బేకార్గా మీరు పంచాయతీలో పడకుండా బిజీగా అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఈ విషయం పైన ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కామెంట్ బాక్స్ తెరిచే ఉంది, అక్కడ కామెంట్స్ చేయవచ్చు. జై హింద్, జై భారత్, అండ్ వీ లవ్ యూ పూరి జగన్నాథ్ గారు.